హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఎగ్స్ అనేది ఉడకబెట్టుకునేసి పొట్టు తీసేసుకొని దానికి ఘాట్లు పెట్టుకోవాలి. బిర్యానీ ఏ గిన్నెలో చేసుకుంటారో ఆ గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అందులోకి పసుపు, కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని ముందుగా పొట్టు ఒలిచి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లోనే కొద్దిగా మీకు ఆయిల్ తక్కువ అనిపిస్తే ఇంకొద్దిగా వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అవంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా వేసుకోవాలి. నేను ఇక్కడైతే టమోటాలు సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు ఒకవేళ ఇలా నచ్చకపోతే కావాల్సినన్ని టమోటాలు వేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవచ్చు. టమోటాలు అంతా వేసేసిన తర్వాత బాగా మగ్గబెట్టుకోవాలి. టమోటాలో నుంచి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమోటా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కారం, ధనియాల పొడి, మసాలాలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నా దగ్గర ఇక్కడ బిర్యానీ మసాలా లేదు, అందుకోసం అనేసి గరం మసాలా వేసుకున్నాను. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. మసాలాలంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి కొద్దిగా పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మసాలాను ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కోడిగుడ్లు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మసాలాలంతా ఫ్రై అయ్యే లోపలే ముందుగా అయితే అన్నానికి పెట్టుకున్నాను. ఇక్కడ నేను కొత్తిమీర, పుదీనా వేసుకోవడం మర్చిపోయాను. ఖచ్చితంగా మీరు మర్చిపోకుండా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అన్నం కోసం అయితే నేను ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాను. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే బిర్యానీ ఫ్లేవర్స్ అన్నీ వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా లెమను, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నీళ్ళు మరగడం స్టార్ట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒక 90% బాగా కుక్ చేసుకోవాలి. అన్నం అనేది 90% బాగా కుక్ అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న మసాలాలోకి ఈ అన్నాన్ని లేయర్స్గా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒకే లేయర్ వేసుకుంటున్నాను. అన్నాన్ని అంతా బాగా వేసుకున్న తర్వాత పైన కొద్దిగా కొత్తిమీర, పుదీనా, అలాగే పైన కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. మీ దగ్గర బిర్యానీ మసాలా ఉంటే బిర్యానీ మసాలా వేసుకోండి. కావాలంటే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఫుడ్ కలర్ ఏం యూస్ చేయలేదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ పాటు ఉడకపెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇంకో 5 మినిట్స్ వదిలేసి తర్వాత సర్వ్ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.